అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. ఇప్పుడు ఒకటి ఇక్కడ వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడు మీరు పోటీ పడొద్దు, ఆవిడతో మీరు పోటీకి దిగద్దు. వినండి ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతాను. ఇప్పుడు సహజంగా ఈ తాగేటటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ తాగుడు ఏ విధంగా అవుతుంది అంటే కనుక, రోజు మనం తాగేటటువంటి నీళ్లు, తినేటటువంటి అన్నం, ప్రవహించేటటువంటి రక్తం లాగి ఇది రోజు అది లోపల ప్రవహించాలి. దాన్ని మీ బాడీలోంచి సపరేట్ పార్ట్గా ఊహించుకునేటటువంటి పరిస్థితి లేదు. సో ఇప్పటికి కూడా ఏంటంటే ప్రధానంగా ఈ తాగుడు అనేటటువంటి వ్యవహారంలో ఆవిడేదో నా వైపు వేలెత్తి చూపెడుతుందని చెప్పి మీ ఈగో డ్యామేజ్ అయినట్టుగా మాట్లాడితే కనుక ఈ ట్రీట్మెంట్ తాత్కాలికం, ఈ సమస్యకి మేము పరిష్కారం చూపెట్టలేము, పిలుస్తాం. ఇది నా సమస్య అనుకున్నట్టుగా మీరు ఇన్సైట్ వచ్చి ఇక్కడ కూర్చొని, సార్ నాకు ఈ తాగుడు అనేటటువంటి ఈ మహమ్మారి నుంచి నాకు విముక్తి కలిగించండి, నా ఆరోగ్యాన్ని బాగు చేసుకుని ఒక బాధ్యతాయుతమైనటువంటి భర్తగా, ఒక తండ్రిగా నన్ను వ్యవహరించే విధంగా చేయండి అంటేనే ఇది వర్కౌట్ అవుతుంది. అంతేగాని ఆవిడ తాగుతాడు అని అన్నాడు కాబట్టి తాగుడు మాట పక్కన పెట్టండి, ఆవిడ నన్ను చూసుకోవట్లేదు అనేటటువంటిది ఈ పోటీ అంటే కనుక వేస్ట్. ఇది ఇక్కడ 99.9% ప్రధానమైనటువంటి అంశం. వెంకటేశ్వర్లు గారు ఇప్పటికైనా కనువిప్పు కలగండి. 15 సంవత్సరాలు అయింది పెళ్ళై మీకు. తాగుడు అనేది ఇక్కడ మెయిన్ ఇష్యూ. మిగతా భార్య నీతో పాటు కూలీ నాలి చేసుకునేటటువంటి భార్య వంట వండట్లేదు, చేయట్లేదు అంటే కనుక ఇన్ని 15 సంవత్సరాలు బట్టి ఎవరు వంట వండుతున్నారు, పిల్లల్ని ఎవరు సాగుతున్నారు, పిల్లల్ని ఎవరిని చూసుకుంటున్నారు? మీరు తాగొచ్చి కింద మీద పడుతూ ఉంటే కనుక మీకు చాకరీ ఎవరు చేస్తున్నారు? తనకి ఇష్టం లేకపోయినా మీకు శారీరకమైనటువంటి సుఖం ఇచ్చి ఇద్దరు పిల్లలకు అన్నది ఎవరు? 9 నవమాసాలు మోసి ఇవి లెక్కలోకి రావా? లేదంటే తాగినప్పుడు ఇవన్నీ డిలీట్ అయిపోతాయా? సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, సార్ నాదే తప్పు, నా వ్యవహారం తప్పు, నా పద్ధతి తప్పు, నన్ను తాగుడి నుంచి మానిపించండి అంటే కనుక 99.9% సమస్య సొల్యూషన్ క్లియర్. ఎందుకంటే సహజంగా ఈ వేదిక మేము కూర్చుని ఏమేమి వింటూ ఉంటామండి, ఏమంటే తాగుతాడండి, తంతాడండి. ఓకే, నువ్వు కూడా సెక్షువల్ హెరాస్మెంట్ గురించి చెప్పే కానీ తాగుతాడండి, తంతాడండి, దానికంటే పెద్ద అంశం ఏంటంటే అనుమానం పడతాడండి. సో ఇక్కడ ఆ సబ్జెక్ట్ లేదు కాబట్టి ఇది చాలా ఈజీ సబ్జెక్ట్గా మనం మాట్లాడుకోవాలి. బహుశా ఈ స్టెప్ మీరు ముందే వేయవలసింది. ఈరోజు ఇది కాదు జీవితం గురించి వెయిట్ చేయవలసినటువంటి అవసరం లేదు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళొచ్చు, ప్రైవేట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో డీ అడిక్షన్ సెంటర్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఈ రోజుల్లో ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే హాస్పిటల్లోనే వారం 10 రోజుల పాటు ఆ మనిషిని ఉంచుకుని అక్కడే ఫుడ్ అన్నీ ఇస్తూ, అతను తాగకుండా మందులు ఇస్తూ, లోపల ఉండేటటువంటి ఆల్కహాల్ను కూడా బయటకు పంపించేటటువంటి ప్రక్రియలు నడుస్తూ ఉంటాయి. చాలా తేలికైనటువంటి వ్యవహారం. ఎందుకు వీళ్ళు తాగుడు ఆపలేరు అంటే కనుక అదొక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఈ ఒక 10 నిమిషాలు, ఒక 2 నిమిషాలు కూడా మనం ఇలా ముక్కు మూసుకుని ఉండలేం కదా, ఊపిరి ఆ టైప్ అనమాట. సో ఎప్పుడైతే ఆ డ్రింక్ లోపలికి వెళ్ళదో చేతులు వణుకుతాయి, కాళ్ళు వణుకుతాయి, కడుపులో తిప్పుతుంది, తల తిరుగుతుంది, ఫెయింట్ అయిపోతాడు, ఫిట్స్ వస్తాయి, ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, ఏం మాట్లాడతాడో తెలీదు. ఇంకా 2 ఎక్స్ట్రా దెబ్బలు నీకు ఎక్కువే పడతాయి. కానీ తాగినప్పుడే బాగున్నాడు రా బాబు అని అనుకునే ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నా దగ్గరికి వచ్చి. ఎందుకు వచ్చింది ఈ బాధలే, ఆపితే కనుక పిచ్చోడు లెక్క వ్యవహరించి 4 తన్నులు తంతున్నాడు, వీడికి ఆ మాత్రం పోస్తే కనుక తొంగుంటాడని చెప్పి పట్టించే ఆడవాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే అటువంటి ఆపిన తర్వాత అటువంటి రియాక్షన్ రాకుండా ఇలాంటి వ్యక్తుల్ని అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. ఒకప్పుడు అతని ఇష్టం చూపెడితే వెంకటేశ్వర్లు గారు చాలా సింపుల్ ఈక్వేషన్, మీకు ఇక్కడ డబల్ వస్తుంది. ఏంటంటే బై 1 get 1 ఫ్రీ వస్తుంది. తాగుడు ఆపటం వల్ల మీ శరీరం బాగుపడుతుంది, మీ వ్యక్తిత్వం ఇంప్రూవ్ అవుతుంది, మీ ఆలోచన బెటర్ అవుతుంది, మీ జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ అవుతుంది, కుటుంబరీత్యా ఆవిడ హ్యాపీగా ఉంటుంది, పిల్లలు హ్యాపీగా ఉంటుంది, సుఖంగా ఉంటారు. సో అన్ని అడ్వాంటేజెస్ మీకే. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, తాగుడికి బానిసైనటువంటి మీరు 15 సంవత్సరాలు దాని పైపెచ్చో దానికి అలవాటు పడినటువంటి మీరు దానికి గుడ్ బై చెప్పడానికి నా యొక్క సహకారం కానీ లేదంటే నా గైడెన్స్ కానీ తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు? లేదు చెప్పండి, కేల్కతం దుకాన్ బంద్. రెడీయా? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది అంత ఈజీ కాదు. అది కూడా నేను చెప్తున్నాను లక్ష్మి గారు, అతను అన్నంత ఈజీ కాదు. ఎందుకంటే కనుక ఒకసారి ఆ తాగుడు ఆపేసిన తర్వాత బెల్ట్ షాపులు మూయలేం, బార్లు మూయలేం, పబ్బులు మూయలేం, వైన్ షాపులు మూయలేం.
సో అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే కనుక దానికి అతను మళ్ళీ అలవాటు పడేటటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక బీపీ, షుగరు, థైరాయిడ్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ లాగే నెక్స్ట్ 2-3 సంవత్సరాల పాటు ఆ తాగుడు మళ్ళీ బానిస అవ్వకుండా తీసుకునేటటువంటి ట్రీట్మెంట్లు, జాగ్రత్తలు నువ్వు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇదేంటంటే కేవలం వెంకటేశ్వర్లకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదు, ఇది భార్యాభర్తలు ఇద్దరికి సంబంధించి కలిసి చేయవలసినటువంటి ఒక జబ్బు. అతను ఒక క్యాన్సరో ఇంకోటో బాధపడినప్పుడు ఎలా అయితే నువ్వు సహాయం చేస్తావో ఆ విధంగా అతన్ని తిట్టి, కొట్టి, అవమానించి, అనుమానించకుండా అతనితో పాటు నువ్వు ప్రయాణం చేస్తూ ముందుకు వస్తే కనుక నేను హెల్ప్ చేయగలను. సో అది నా సైడ్ నుంచి మీరు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు నా హెల్ప్ అనమాట. థ్యాంక్ యూ సార్.